గవర్నమెంట్ మార్చి 31, 2026 నాటికి పూర్తిగా నక్సల్ ముక్త్ భారత్, నక్సల్ ఫ్రీ ఇండియా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందనమాట. దీనిలో ప్రభుత్వం నక్సలిజంని రూపుమాపడానికి 2 అంచెల అంటే 2 విధాలుగా ప్లాన్ చేసింది. ఒకటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇల్వద్ పంచాయతీ యోజన అని చెప్పి ఛత్తీస్గఢ్లో ప్రతి పంచాయతీ కంప్లీట్గా పంచాయతీలోంచి నక్సలైట్లు వెళ్ళిపోతే 1 crore రూపీస్ అక్కడ ఇస్తారనమాట, మొత్తం అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి. అదేవిధంగా ఇండివిజువల్గా నక్సలైట్స్ వచ్చి లొంగిపోతే వాళ్ళకి క్యాష్ కానీ ల్యాండ్ కానీ ఇలా చాలా ఇస్తున్నారు. ఇలా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ జనజీవన స్రవంతిలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క చాలా స్ట్రిక్ట్గా ఆపరేషన్ కగారాన్ని స్టార్ట్ చేశారనమాట. దీనిలో కంప్లీట్గా కూంబింగ్ ఆపరేషన్స్ కావచ్చు, కంప్లీట్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫైండ్ అవుట్ చేసి ఇంటెలిజెన్స్ సేకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటం, వాళ్ళని పట్టుకోవటం, వీలైతే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో కలపడానికి ట్రై చేయడం, ఇలా చాలా చేస్తున్నారనమాట. దీనిలో భాగంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఒక పెద్ద ఆపరేషన్ లాంచ్ చేశారు. ఇది మే 11వ తారీఖు వరకు ఉంటుందంటే ఇది కరెగుట్ల ప్రాంతంలో బ్లాక్ ఫారెస్ట్ని, అక్కడ దట్టమైన అడవి కాబట్టి అక్కడ చాలా హైడౌట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి ఈ ప్రాంతాన్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.